ఇందులో ఈ ట్రైలర్‌లో చూస్తుంటే కొంచెం హెన్‌పెక్డ్ హస్బెండ్ లాగా కొన్ని షాట్లు డిపిక్ట్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్‌ఫార్మేషన్ అండి? అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఆర్టిస్ట్‌గా అన్నీ చేయాలి కదండీ! అది మీ తాలూకు సైకలాజికల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్‌గా ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అది ఆటోమేటిక్‌గా వస్తదండి. అనుభవంతో వస్తది. నటుడిగా పరిణతి చెందినప్పుడు అవన్నీ కూడా ఏది బాగా ఎంజాయ్ చేశారు? నేను ప్రతి ఒక్కటండి ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా నాకొచ్చిన పాత్రలు అటువంటి అదృష్టం అండి అది. నిజం చెప్తున్నాను నేను. నేను 'ఇంద్రాలో' ఆ క్యారెక్టర్ చేసిన రోజు అదే ఆర్టిస్టు, అదే పెర్ఫార్మెన్సు. దాని తర్వాత 'ఒట్టేసి చెప్తున్నా'లో చేసిన క్యారెక్టర్ అదే పెర్ఫార్మెన్సు. 'మంగపతి'లో చేసింది అదే. 'దండోరా'లో చేసింది కూడా అదే ఆర్టిస్టు. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే అండి నాకు అనిపించింది, ఒకటి టైము, 2 పాత్రలు రావటం. మేజర్‌గా కీ రోల్ ప్లే చేసింది మాత్రం నా విషయంలో టైం. అంతే సార్. వెరీ గుడ్. ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది నాకు వర్కౌట్ అయిందనిపించింది సురేష్. మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాల. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డాడు. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా, లయ నేను చేయాలి అని అంటే కామెడీ ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది.